అండ్ మనం ఇప్పుడు ఇక్కడ చూసామంటే గుడి చరిత్ర కూడా మెన్షన్ చేశారండి. చరిత్ర ఏంటంటే శ్రీరాముడు లంకలో రావణాసురుడిని సంహరించిన తరువాత తిరిగి అయోధ్యకి బయలుదేరుతారండి. అప్పుడు ఒక మార్జల అంటే ఒక పిల్లి స్వామివారిని ఫాలో అవుతూ వస్తుండడం చూసి రామయ్య కొంతమంది పండితులని కారణం ఏంటని అడగగా అది రావణాసురుడి ఆత్మ పిల్లి రూపంలో వెంట వస్తోందని, ఆ పిల్లిని వధించి ముక్తి ప్రసాదించమని చెప్పగా రాముడు తన బాణంతో ఆ మార్జల రూపంలో ఉన్న రావణాసురుడిని అంతం చేస్తారండి. బ్రాహ్మణ హత్య దోష నివారణ కోసం లింగ ప్రతిష్ఠ చేయాలని స్వామివారు హనుమాన్ని కాశీకి వెళ్ళి లింగాల్ని తీసుకురమ్మని చెప్పగా హనుమాన్ రాక ఆలస్యం అవుతుండడంతో మట్టితో స్వామివారి స్వయంగా శివలింగాన్ని చేసి పూజ చేస్తారు. స్వామివారి వేలిముద్రలు ఇంకా స్వామివారు శంఖంతో శివలింగం పైన నీరు